నేనైతే చాలా బాగున్నాను. ఈ వీకెండ్కి ఒక స్పెషల్గా ప్లాన్ చేసుకున్నాము. రాజస్థాన్ చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. మన హైదరాబాద్లోనే రాజస్థాన్ ఒక ప్లేస్లో వచ్చిందని నేను కూడా కొత్తగా తెలుసుకొని ఈరోజు వచ్చాను. ఇక్కడ ఫుడ్ కూడా రాజస్థాన్ మోడల్ వెరైటీస్ స్పెషల్స్ ఉంటాయట. ఇప్పటివరకు నేను తినలేదు, చూస్తాను ఈరోజు, మీకు కూడా చూపిస్తాను. ఇంకా ఇందులో ఓన్లీ ఫుడ్దే కాకుండా ఇక్కడ చూడండి రకరకాల శిల్పాలు చెక్కి చూడండి ఎంత బాగుందో. ఇట్లా పిల్ల చెక్కి చూస్తుంటే ఎంత బాగుందో. ఇది ఎంట్రన్సే అండి, ఇప్పుడే వచ్చా. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఎక్కడో తెలుసా అండి, మన హైదరాబాద్లో సుచిత్ర సర్కిల్ కొంపల్లి దాటాక డోలారి డాని అని ఉంది. ఇది రాజస్థాన్ది. చాలామందికి ఈ విషయం తెలియదు. లోపలికి వచ్చాక ఎంత బాగుంటుందని నాకు కూడా తెలియదు. బయట నుండి చూసుకోను కానీ నాకు తెలియదు. ఈరోజు చూసా, ఇప్పుడే లోపలికి వచ్చాను. ఇది డోలారి దాని అని కొంపల్లి సుచిత్ర సర్కిల్లో ఉంటుందండి. ఇప్పుడు మొత్తం మనం ఫుడ్ రాజస్థానీ మోడల్లో ఎలా ఉంటుంది, రాజస్థానీ డ్యాన్స్, ఇంకా రకరకాలు ఉన్నాయంట, ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయట. అన్నీ చూసేద్దాం రండి. వెల్కమ్. చూశారండి మన అమ్మవారు భవానీదేవి ఎంత చక్కగా ఉన్నారో. సాక్షాత్తు ఇట్లా అమ్మవారి దర్శనం ఇచ్చినట్టే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ అలా రాగానే అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ భవానీదేవి, రెండు దర్శనాలు అట్టింది. ఇక్కడ తులసి మొక్క కూడా ఉంది. తులసమ్మ కూడా అమ్మవారి ఎదురుగా ఇలా పెట్టారు. ఇక్కడ చూడండి చక్కగా ఉన్నది వాతావరణము. చూసిన కూడా ఇంకా చక్కగా ఉన్నారు చూడండి. విఘ్నేశ్వర స్వామి, గణపతి నమః. జై హనుమాన్ ఆంజనేయ స్వామి. వెల్కమ్ డ్రింక్ అండి, రాసిన చూడండి. వెల్కమ్ డ్రింక్ ఎంత చక్కగా కుండలలో ఇలా డెకరేట్ చేశారు. పైన ఇట్లా గంటలు వచ్చాయి. చూద్దాము ఓకేనా. వెల్కమ్
వెరైటీగా ఉంది. దీంట్లో పుదీనా, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మామూలుగా మనం తాగే డ్రింక్స్ కన్నా బాగుంది, టేస్ట్ బాగుంది. వాటర్ నేను అటు పోతా లోపలికి. నాకైతే అసలు ఇది ఒక చెట్టి కదా, అంత న్యాచురల్గా వీటిని ఇలా చేయడం అనేది స్పెషల్గా ఉంది. ఇంకా ఈ చూడండి పక్కన టార్టాయిస్ లాగానే పెట్టి ఇంకా నైస్గా డిజైన్ చేశారు. ఈ పక్కన ఇది మేబీ రాజస్థానీ మోడల్ హౌసెస్ ఉన్నాయి, అలా ఉంది, వెరైటీగా ఉన్నాయి చూడండి హౌసెస్. చిన్న వాటర్ డూర్ కూడా ఉంది. స్పెషల్ అంటే ఉంటేదే కదా. క్యామెల్, హార్స్ ఇది రెండు ఉన్నాయి కదండి. క్యామెల్ ఎక్కేసిన, క్యామెల్ చాలాసార్లు చూస్తాం కానీ ఎక్కడం ఫస్ట్ టైము. ఆ ఫీల్ వెరీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు హార్స్ ఎక్కబోతున్నా చూడండి. అక్కడికే తెస్తారా భయ్య? అక్కడికే తెస్తారా ఎక్కాలంటే? ఉదారా ఉదారైనా చన్నప్పుడు ఫస్ట్ టైం హార్స్ ఎక్కడం. అప్పట్లో ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళంతా వీరనారీమణులంతా గుర్రాలకి యుద్ధాలు చేసిండ్రు. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. भवानी सिंह, तो देखिए भवानी सिंह का घोड़ा, लकड़ी का घोड़ा है साहब, और लकड़ी का पॉकेट है, स्लाइड करता है। ये घोड़ा डांस करता है, सामने घोड़े खड़े हुए और सेल के लिए है, और पॉकेट हॉर्स यहाँ लिखा हुआ भी है, लिखा हुआ है
सफेरा, मकोड़ी नाग, बीन बजाता है सांप आ जाता है। सांप और सफेरे का खेल, इंडिया फेमस नागिन डांस। डांसर मैना गुजरी दिखाती है आपको राजस्थानी ड्रेस कैसे बेजान करतूती डांस करेगी, कैसे आप लोग देखेंगे। और इस प्रोग्राम का लास्ट आइटम है, अगर आप दिल से खुशी से जो भी नाम की मछली है आप देखिए मैना गुजरी का। చాలా బాగుంది. ए रंगी रंगीलो रसी बना पर रे तुम्हारा प्यारा जड़ीरा बालम है पनीर है, बेसन गट्टा है, आलू मटर है, इसके अलग आएगा ना, आलू मटर है वो, दाल है, पनीर है, बेसन का गट्टा है,
ये बाटी है। ఫైనల్లీ రాజస్థానీ థాలీ రెడీ ఉన్నాము. చూడండి ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్. అసలు ఫస్ట్ ఇలా కూర్చొని తినడం అనేది जलेबी చాలా హ్యాపీగా ఉంది. చాయ్ భయ్య జిలేబీ స్వీట్స్ 2 టైప్స్ స్వీట్స్ వేశారు. ఇవి పొడులు, ఇంకా ఉన్నాయి వెరైటీస్. ఇది వచ్చేసి దాల్ పన్నీర్ కర్రీ. ఇది గుత్తి వంకాయ టైప్ ఉంది, గ్రేవీ లాగా వచ్చింది. ఇంకా వస్తున్నాయి. ఇది కడి అని చెప్పాడు ఆయన. ये मिस्सी रोटी, ये हल्का, एक चम्मच घी। घी नहीं, ये बस అండి. ఈ దీంట్లో చపాతీలో కూడా 3 టైప్స్ వేసాడు. నెయ్యి అయితే ఇలా పోసేసాడు, వేసుడు కాదు. ఇక్కడ మనం ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు. అన్ని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ, ఈ చపాతీ తింటున్నాను. చపాతీస్ 3 రకాలు ఉన్నాయి. ఇది మిర్చి వేసి ఉన్నది, ఇది టేస్ట్ చేస్తున్నాను విత్ పన్నీర్ కర్రీ. చాలా బాగుంది. పన్నీర్ కర్రీతోని చపాతీ చాలా బాగుంది. ఇందులో 3 రకాలు ఉన్నాయి కదా, ఇది ఒక రకము, ఇది ఒక రకము. ఇది కూడా ట్రై చేద్దాం. ఇది దాల్తో ట్రై చేస్తున్నా, పప్పుతో. పప్పుతో నార్మల్ ఉంది. పన్నీర్ కర్రీతో అయితే చాలా టేస్టీగా ఉంది. ఏంటి భయ్యా ఇది? ये స్వీట్ స్వీట్ नहीं हाट హాట్. बाजी नहीं पीट रहा। समझे नहीं है भैया क्या है? ये सज्जन है तेरा सज्जन उसका है। समझे नहीं. तेरे को क्या बोलते सज्जन सज्जन को बोलते हैं उसको। वो छोटे छोटे रहता है ना, उसका है। क्या है? ये सब्जी आलू सब्जी आलू. ఈ ఆలు బఠానీ ఉంది ఇది కర్రీ. ఇది బాగుంది కర్రీ. దీంట్లో చపాతీలో చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇదైతే జిలేబీ వేడి వేడిగా చేసి తెస్తున్నారు. చాలా బాగుంది. ఈ స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంది. అయితే ఇదేదో రాజస్థాన్లో స్పెషల్ స్వీట్ ఉన్నట్టుంది, నాకైతే పేరు తెలియదు. ఇది ఒక స్వీటు. ఈ 2 రకాలు కూడా స్పెషల్గా ఉన్నాయి. మనం తినేటివి కాకుండా ఇది డిఫరెంట్గా ఉన్నాయి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ये लोसा राजस्थानी पगड़ी। థ్యాంక్ యూ భయ్యా. ये लोसा आप आपका स्पेशल है ये जो है हमारा मैन ऐसा. థ్యాంక్ యూ భయ్యా. వాళ్ళ సాంప్రదాయం ఇది. ఇది చూస్తేనే రాజస్థానీ వాళ్ళు అని గుర్తుపట్టేసింది కదా. మేము ఇలా థాలీ తింటున్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇచ్చిన మర్యాద ఇది. ఇది పెట్టారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తోడా భయ్యా. ये लोसा बढ़िया प्योर राजस्थान। థ్యాంక్ యూ. చూసారా అండి, నెయ్యి అయితే ఎంత అడిగితే ఎంత ఇష్టం ఉన్నంత తినొచ్చు మనం హ్యాపీగా కడుపు నిండా. ప్రతిదీ టేస్టీగా ఉంది. ఇంకా వాళ్ళు కావాలా అని గీ స్పెషల్గా వేస్తున్నారు. ఇది ఈ రోటీ మీద ఈ నెయ్యితో ఏ కర్రీ కలిపినా సూపర్ టేస్టీగా ఉంది. నిజంగా చాలా బాగుంది రాజస్థాన్ కర్రీ. రాజస్థాన్కి వెళ్ళి భోజనం తిన్నంత ఇప్పుడు ఇది పెట్టుకొని తింటే అయితే నేను రాజస్థాన్లో ఉన్నానా అనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది ఈ థాలీ. చాలా వెరైటీగా ఫుడ్ అన్నీ మనకు తెలియని రకాలు చాలా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. రాజస్థానీ థాలీ సూపర్గా కడుపు నిండా తిన్నానండి. ఈరోజు ఈ వీకెండ్లో ఎంత హ్యాపీగా గడిచింది. ఈరోజు బ్లాగ్ అంతా ఇది. మరి మీకు కూడా నచ్చే ఉంటుంది. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. వీలుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వెరైటీస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ